అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉన్న అన్యాయాలు, కుతంత్రాల గురించి కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తాం. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు దేశానికి చాలా సేవ చేశారు. వాళ్ళు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా గుజరాత్కి, అలాగే భారతదేశానికి సుదీర్ఘంగా 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, ఆయన హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి విశ్రాంతి అవసరం. వాళ్ళకి ఏజ్ అయిపోయింది, వాళ్ళకి విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేకుండా నిరంతరం కష్టపడేదానివల్ల వాళ్ళు ఏమి చేస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియకుండా మర్చిపోయేదంటే చేస్తూ ఉన్నారు. మహిళా బిల్లు యొక్క బిల్లును అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ అని భారతదేశాన్ని సౌత్ నార్త్గా విభజించేదాని కోసము వాళ్ళు కొత్త రకమైన మ్యాజిక్లు చేసేదానికి మొన్న పార్లమెంటులో బిల్లు పెట్టడం జరిగింది. అది వీగిపోయింది పార్లమెంటులో. మహిళా బిల్లు కాదు, డీలిమిటేషన్ బిల్లు. మహిళా బిల్లు 2023 సెప్టెంబర్లో పార్లమెంటులో 454 ఓట్లతో మెజారిటీతో గెలిచింది. దాన్ని వెంటనే 2024లో అమలు చేయకుండా దానికి 10 సంవత్సరాలు డీలిమిటేషన్ అయిన తర్వాత దాన్ని అమలు చేస్తామని దానికి లింకు పెట్టింది బీజేపీ వాళ్ళు. కాబట్టి బీజేపీ వాళ్ళే దీన్ని సరిచేసి మొదట బీజేపీ పార్టీ నుండే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని, అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు ఇద్దరు కూడా రాజీనామా చేస్తూ ఆ ఒక్క ప్రధానమంత్రి పదవిని, హోంమంత్రి పదవిని మహిళలకు కేటాయించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ మహిళా ప్రధానమంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ గారిని, హోంమంత్రిగా సినిమాల్లో విలన్లను ఎగిరెగిరి తన్నే విలన్లతో పోరాడే కంగనా రనౌత్ గారైతే పక్కనున్న విలన్లను పాకిస్తాన్ కానీ, చైనా కానీ ఇలాంటి దేశాలతో గట్టిగా పోరాడగలుగుతుందని చెప్పి కంగనా రనౌత్ గారిని హోంమంత్రిగా చేయాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వము వెంటనే మా కాంగ్రెస్ పార్టీయే కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరి యొక్క సలహాలు తీసుకొని ప్రధానమంత్రిని, హోంమంత్రిని మహిళలకు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకి ముందు ఉంటుందని 33% ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమలు చేసిందని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. పంచాయతీరాజుల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, అలాగే కార్పొరేషన్లలో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో అమలు చేసింది రిజర్వేషన్లు. ఈరోజు చూసుకుంటే మహిళల్ని ఎక్కడికక్కడ వాళ్ళ ఆత్మాభిమానం మీద కొడతా, వాళ్ళ యొక్క మానవాభిమానాలతో ఆడుకుంటా ఉన్నది కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మహిళా బిల్లు మీద అడ్డం పెట్టుకొని దేశాన్ని ముక్కలు చేసేదానికోసం రాబోయే ఎలక్షన్ల కోసము బీజేపీ ఆడిన కుతంత్రాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారు గట్టిగా తిప్పికొట్టారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే రాబోయే రోజుల్లో 23వ తేదీ ఎలక్షన్లు ఉంది. ఆ ఎలక్షన్ల కోసం ఆడిన జిమ్మిక్కే కాబట్టి దీన్ని అందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తించి త్వరలో రాబోయే ఎలక్షన్లలో బీజేపీకి గట్టిగా కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటాం.